మొదట విడిచిపెట్టవలసింది ఏదైనా ఉంటే అహంకారం విడిచిపెట్టాలి. నా అంత వాణ్ణి నేను, నాకు తెలుసు అనుకోవడం ప్రమాదకరం. అందుకే చదువు దేనికి పనికి రావాలి అంటే నాకు చాలా తెలియవు అని తెలుసుకోవడానికి పనికి రావాలి. ఏమండే నాకు ఇది తెలుసు అని నేను అన్నాను అనుకోండి, నాకన్నా పనికి మాలినవాడు లోకంలో ఉండడు. నేను 50 ఏళ్ళు దాటిపోయేటప్పటికీ ఈ విషయాలు చదవగలిగా. ఇంకా నేను చదవవలసినవి ఎన్ని భాండాగారాల పుస్తకాలు ఉన్నాయో, ఇన్ని విషయాలు ఉన్నాయో. అసలు నాకు తెలిసున్నది ఏ పాటి, ఏం తెలుసు నాకు? విద్య అన్న మాటకు అర్థం నాకు చాలా తెలియవన్న వినయాన్ని పొందడం. ఆ వినయం లేనప్పుడు నాకు ఇన్నొచ్చు అని చెప్పుకోవడానికి పనికొస్తే అది అహంకారం అవుతుంది. నాకు చాలా తెలియవని తెలుసుకోవడానికి అది పనికొస్తే అది నిజమైన విద్య అవుతుంది. అందుకే ఆయనని నమ్మి భక్తితో ఉన్నవాడు నడుస్తున్నప్పుడు వాడు పాపం చెయ్యకుండా ఆయనే చూసుకుంటూ ఉంటాడు. వాడికి వేదం తెలుసా, వాడికి వేదం తెలియదా అన్నదానితో ఉండదు. వాడు పాపంలో ఉంటే వాడిని పాపంలోంచి ఆయన ఉద్ధరిస్తాడు. దాని జోలికి వెళ్ళకురా అని తప్పిస్తాడు. వాడు దూరంగా పోయిన అది మంచిదైతే ఆ మంచి పని వాడితో చేయిస్తాడు. అందుకే అన్నిటికన్నా ఉండవలసినది ఏది అంటే భగవానుని యందు భక్తి ఉండాలి. ఆ భక్తి ప్రయత్నపూర్వకంగా ఆర్ద్రతతో సంపాదించుకోవాలి. అది ఎందుకు వస్తుందండి భక్తి అంటే? నేను మీతో ఒక్క మాట చెప్తాను. నన్ను కన్న తల్లి కాబట్టి ఆవిడ నా ఎదురుగుండా ఉంటే భక్తి. నన్ను కన్న తండ్రి భక్తి. నాకు విద్య చెప్పిన గురువు, అందుకని మా గురువు గారి పట్ల భక్తి. భగవంతుడి పట్ల ఎందుకు నేను భక్తితో ఉండాలి? ఒక్కటే కారణానికి భక్తితో ఉండాలి. అసలు ఆయన చెయ్యనిది ఏముంది నేను భక్తితో ఉండకపోవడానికి? నేను తిని పడుకుంటే జీర్ణం చేసేవాడు ఆయన, నా రక్తాన్ని కలిపేవాడు ఆయన, నా ఊపిరి తీసేవాడు ఆయన, నా రక్తపోటుని నియంత్రిస్తున్నవాడు ఆయన, నా గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన, నాలోని మేధాశక్తి ఆయన, నా వాక్కులు ఆయన, నేను నిలబడడానికి భూమి ఆయన, నేను తిన్న అన్నం పచనం అవ్వడానికి అగ్ని ఆయన, నా దాహం తీర్చిన నీళ్ళు ఆయన. నేను ఎన్నో గీతలు గీశాను పుట్టినప్పటి నుంచి, అవన్నీ చెరిగిపోయాయి. ఆయన ఏ ఉలితో గీశాడో ఆయన గీసిన గీతలు ఇలా ఉండిపోయాయి. ఆ మహాశిల్పిని, ఇంత ప్రపంచాన్ని సృష్టించిన యజమానిని చూడాలన్న భావన, ఆర్తిక అనుసంధానం చేసుకోవడం వల్ల భక్తి వస్తుంది తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే భక్తి రాదు. ఈ కార్తీక మాసం నుంచి భక్తితో ఉండాలండి అంటే రాదు. అనుసంధానం చేసుకోవాలి. ఏ కారణానికి నీకు ఈశ్వరుడితో సంబంధం ఉన్నది గుర్తు పెట్టుకుంటే కృతజ్ఞతతో తల వంగిపోతుంది. అది భక్తి. ఆ భక్తి పండిన చోట తప్పు చెయ్యకుండా, తప్పు చేస్తే దూరం అవుతాడని తప్పు చెయ్యకుండా ఈశ్వరుడే రక్షించుకుంటుంటాడు తన వస్తువుని తాను. మీరు చూడండి, నేను ఒక మాట చెప్తాను. నా మోటార్ సైకిల్ మీరు చూసేటప్పటికి దుమ్ము ధూళి పట్టి ఉందనుకోండి, నేను దాన్నే ఎక్కి కూర్చుని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాను అనుకోండి, మీరు ఏమంటారు? ఓ మోటార్ సైకిలా, ఇన్ని ప్రవచనాలు చెప్పే కోటేశ్వరారు ఎక్కి కూర్చుంటారు కదా, శుభ్రంగా ఉండద్దా అభ్యంజన స్నానం చేసి? ఏమిటి ఆ దుమ్ము, ఏమిటి ఆ ధూళి, ఏమిటి ఏనుగు మీద పోసుకున్నట్టు అలా ఉన్నావు, తప్పు కదా, అలా ఉండొచ్చా అంటారా? కోటేశ్వరారు ఇన్ని చెప్తున్నారు కానీ ఒక్క పావుగంట బండి తుడుచుకోండి, ఏమిటండి ఆ బండి ఏమిటండి అంటారా? నా బండి పాడైపోతే నన్ను అంటారు. నేను ఈశ్వరుడి వస్తువుని అని నేను ఒప్పుకుంటే, నేను పాడైతే ఈశ్వరుణ్ణి అడుగుతాను.